హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 27 భాగాన్ని వినిద్దాం. ఆ నైట్ అందరూ కలిసి సినిమా చూసి అక్కడే హాల్లో పడుకుంటారు. ఎప్పటిలానే పొద్దున్నే మెలక వచ్చిన వసుకి అప్పటికే రెడీ అయిపోయి నించుని ఉన్న 2 జంటలు కనిపిస్తారు. ఇది కళ నిజమా, మీరేనా అంటుంది వసు. మేమే అక్క, అందులో డౌట్ ఏమీ లేదు అంటుంది స్వర్ణ. ఎక్కడికి ఇంత పొద్దున్నే? రేపటి నుండి వర్క్ అజైన్ అవుతుంది కదా, అందుకే మేము ఎంజాయ్ చేయడానికి ట్రిప్కి గోయింగ్ అంటుంది అర్చన. ఎక్కడికి అంది వసు. ట్రిప్ వదిన, ట్రిప్ ఇక్కడే ఒకరోజంతా డే అవుట్ చేస్తాం అన్నాడు కమల్. సరే అయితే ఉండండి, గబగబా వంట చేసేసి బాక్స్ కట్టిస్తాను అంటుంది. చెల్లెమ్మ, మేము బయటే తినడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం, నువ్వు కష్టపడకు. ఈవేళ మీ ఇద్దరికి కొంచెం టెన్షన్లు ఉంటాయి కదా, కాస్త రిలాక్స్ అవ్వు. అలానే ఇవాళ వాడేమైనా కొంచెం విసుక్కుంటే అర్థం చేసుకో అంటాడు వసు తలనిమృతూ చంటి. అప్పుడు గుర్తుకొచ్చి, సరే అన్నయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది నవ్వుతూ. అందరూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. వసు అర్జున్ వంక చూస్తుంది. ఏ కల్మషం లేని చిన్నపిల్లల్లా చక్కగా బజ్జునున్నాడు అనుకుంటూ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అర్జున్ కాసేపటికి లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే విహారీ ఫోన్ చేసి అంజలితో మీటింగ్ ఉందని గుర్తు చేశాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తన మనసు ఇప్పుడు అల్లకల్లోలమైంది. గుండెల్లో అంజలి చేసిన మోసం అనే గాయం మళ్లీ రేగినట్టు బాధ మొదలైంది. మెల్లగా లేచి రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి కాఫీ పెట్టుకుని అర్జున్ కోసం హాల్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ లేకపోవడంతో రూమ్కి వెళ్ళి చూసింది. అర్జున్ పడుకొని ఉండడం చూసి, అర్జున్ గారు అంటూ లేపింది వసు. అర్జున్ లేచి కూర్చున్నాడే కానీ ఏమీ మాట్లాడలేదు. ఇంకా నిద్రొస్తుంది అర్జున్ గారు, కాఫీ తాగండి, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అంది. అర్జున్ కాఫీ తీసుకుని తాగుతూ ఉన్నాడు మౌనంగా. వసు, ఇంట్లో ఎవరూ లేరు అర్జున్ గారు అంటుంది నవ్వుతూ. అర్జున్కి ఏమీ వినపడట్లేదు, వినిపించుకునే స్థితిలో కూడా లేడు. వసు నవ్వుతూ, అర్జున్ గారు మిమ్మల్ని అంటూ చేతిలో అర్జున్ భుజాన్ని కోతూ ఉంది. చిన్నమ్మ, నా మనసేమీ బాగులేదు, నన్ను ఒంటరిగా వదిలేయి అంటాడు మెల్లగా. అప్పుడు చూస్తుంది అర్జున్ మొహం బాధగా ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నాడు. కాసేపు మౌనంగా కూర్చుని అర్జున్ తాగిన తర్వాత కాఫీ కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ మనసులో ఇప్పుడు అంజలిని ఫేస్ చేయడం ఎలా? తనని చూస్తే తను చేసిన మోసమే గుర్తుకొస్తే, అక్కడ తనని నేనేమైనా అంటే, నన్ను నేను కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉండకపోతే, ఆ డీల్ అవ్వకపోతే నన్ను నమ్మిన నా చిన్నమ్మకి అన్యాయం చేసిన వారిని అవుతాను అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. కాసేపటికి వసు తిరిగొచ్చి, అర్జున్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఇదిగో బ్రేక్ఫాస్ట్ చేయండి అంటుంది. నాకొద్దు చిన్నమ్మ అన్నాడు. అవునా, సరే, నాకు బాగా ఆకలిస్తుంది అని ఇద్దరికీ తీసుకొచ్చాను, మీరు వద్దు అంటున్నారుగా, నాకు కూడా వద్దు అంటూ బయటకెళ్ళిపోయింది. చిన్నమ్మ అంటూ తన చేయి పట్టుకుని ఆపి, ఇలారా అంటూ తనే టిఫిన్ ప్లేట్ తీసుకుని వసుకి నోట్లో పెట్టాడు. తన ముందు అర్జున్కి పెట్టింది. అర్జున్ కాదనలేక తింటే అప్పుడు వసు కూడా నోరు తెరిచింది. ఇద్దరు కలిసి తిన్నాక వసు వెళ్ళి ప్లేట్ కిచెన్లో పెట్టేసి వచ్చి అర్జున్ పక్కన కూర్చొని చొరవగా అర్జున్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని మెల్లగా తలనిమురుతూ ఉంది. తన మనసుకి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా రిలాక్స్గా అనిపించి చిన్నమ్మ అని పిలిచాడు. అంది. నా మీద కోపం రావట్లేదా అన్నాడు. ఎందుకు అర్జున్ గారు? నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో నీకు తెలుసు కదా, మరి నా మీద కోపంగా లేదా? మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా నాకు తెలుసు. ఇందులో కోపం రావడానికి ఏముంది? ఎంత కాదు అన్నా తనలో నన్ను చూసుకున్నారు, అప్పుడు ఆ బాధ నాకు అర్థమవుతుంది. తనని నేను ఫేస్ చేయలేని చిన్నమ్మ, తను చేసిన మోసం నేను మర్చిపోలేను. కానీ ఈ డీల్ కుదరకపోతే మనకి చాలా లాస్ వస్తుంది. ఆ బిపిన్ చెప్పిన విధంగా చేయాల్సిందే అంటాడు. అర్జున్ గారు, మీకు ఒకటి చెప్పనా? మీరు అంజలి గారిని ఎందుకు మీరు ప్రేమించిన వ్యక్తిగా చూస్తున్నారు? ఇప్పుడు ఆమె ఒక క్లయింట్ అంతే. ఆ విధంగా చూడండి, అప్పుడు ఇవేం గుర్తుకురావు. మీరు ఇంత బలహీనంగా ఉండడం కాదు కనపడడం కూడా నాకు నచ్చలేదు అంటుంది. వసు మొహం చూస్తూ, నేను నిజంగా చాలా లక్కీ కదా చిన్నమ్మ అన్నాడు. ఎందుకు అంది. నీలాంటి భార్య నా జీవితంలో ఉన్నందుకు. నాకు తెలుసు, నేను ప్రేమించిన అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి ఏ విధంగా అయినా వస్తుంది అంటే ఇంకెవరైనా అయ్యుంటే అస్సలు ఒప్పుకునేవారే కాదు. నాకంటే నన్ను నువ్వు ఎక్కువ ప్రేమించబట్టే కదా నా తప్పుని కూడా నువ్వు భరిస్తున్నావు. చాలా థ్యాంక్స్ చిన్నమ్మ అంటాడు లేచి వసుని హక్ చేసుకుంటూ. నాకు మీరు చెప్పింది ఏమీ అర్థం కాలేదు, కానీ నేను మాత్రం మీలా అయితే ప్రేమించలేను అంటూ తను కూడా గట్టిగా హత్తుకుంటుంది. కాసేపటికి అర్జున్ మనసు తేలికపడి వసుని వదులుతూ ఉంటే అర్జున్ని వదలకుండా పట్టుకుంది వసు. వసు మొహంలోకి చూస్తూ, ఏంటో చిన్నమ్మ గారికి నాపై దయ కలిగిందే అనుకుంటూ నన్ను వదలట్లేదే అంటాడు కన్ను కొడుతూ. వదలాలని లేదు అర్జున్ గారు, ఇలానే ఉండిపోదాం అంది. ఈరోజంతానా అన్నాడు.
కాదు, జీవితమంతా. నాకోకే అంటాడు ఇంకా గట్టిగా హత్తుకుంటూ. అర్జున్ ఎదపై ముద్దు పెడుతుంది. ఆ ముద్దుకే పులకరించి, చిన్నమ్మ టెంప్ట్ చేయకు, అసలే నీకు మాటిచ్చాను, మళ్ళీ మాట తప్పానన్నా పేరు నాకొద్దు అంటాడు. ఇచ్చింది నాకే కదా, నేనే తప్పమంటే అంటుంది కళ్ళు గట్టిగా మూసుకుని. అర్జున్ షాక్ అయి, చిన్నమ్మ నువ్వేనా? జ్వరంగాని ఏమీ రాలేదు కదా అంటాడు ఏడిపిస్తూ. చాలా అర్జున్ గారు, ఏడిపించడం ఆపండి అంటుంది చిన్నగా నవ్వుతూ అర్జున్ కళ్ళలోకి చూస్తూ. ఆ చూపులు అర్జున్కి ఏదో తెలియజేస్తుంటే, చిన్నమ్మ నిజంగానా అంటున్నావా? అవును అని కనిరెప్పలు కిందికి వాల్చి నవ్వుతుంది. నిజంగా? మరి ఈ 3 months ఆగుదామన్నావుగా అంటాడు ఇంకా నమ్మలేక. అన్నాను, అయితే ఇప్పుడు ఆగకూడదా? అడగకూడదా ఏంటి? సరే అయితే ఆ 3 months అయ్యే వరకు ఆగండి, నాకెందుకు అంటూ లేస్తుంది అర్జున్ని విడిపించుకొని. చిన్నమ్మ ఆగురా బాబు, నేనేదో నమ్మలేక అడిగితే అంత కోపం దేనికి చెప్పు అంటూ వసుని వెనక నుండి హక్ చేసుకుంటాడు. ఏం మాట్లాడకుండా నించునుంటుంది. చిన్నమ్మ, నా మైండు మనసు ఇప్పుడు పూర్తిగా రీఛార్జ్ అయ్యాయి. నేను ధైర్యంగా ఇవాళ మీటింగ్ని ఫేస్ చేస్తాను. నా కోసం నువ్వు రెడీగా లేకపోయినా ఇలా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నాకు నీ నుండి శారీరకంగా ఎంత అవసరం ఉందో అంతకంటే మానసికంగా అవసరం ఉంది. అది పూర్తిగా ఈరోజు నాకు దక్కింది. అందుకే శారీరక అవసరం నా మనసు కోరుకోవటం లేదు ఇప్పుడు. కాబట్టి ఈ ప్రయత్నాలు మానుకుంటే మనం ఆఫీస్కి రెడీ అవుదాం అంటాడు మెల్లగా వసు మెడపై ముద్దు పెడుతూ. అన్ని టెన్షన్లు తేరిపోయాక నా చిన్నమ్మ అందాల్ని ఆస్వాదించాలని ఉంది నాకు, ఇలా కాదు అంటాడు వసుని ముందుకు తిప్పుకొని తన నుదుటిపై ముద్దు పెడుతూ. వసు ఏడుస్తూ అర్జున్ని హత్తుకుంటుంది. చిన్నమ్మ ఏంటిది చిన్నపిల్లలా అంటూ తనని హత్తుకుంటూ, ఈరోజు మీటింగ్కి నువ్వే నా పిఏవి అంటాడు. నేనెందుకు అర్జున్ గారు, మీరు వెళ్ళిరండి అంటుంది. లేదు, అక్కడ నువ్వు ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ చిన్నమ్మ, కాదనుకు. సరే అర్జున్ గారు, వదలండి, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అంటుంది. వెళ్దూలే గాని నా కండిషన్ మర్చిపోయినట్లున్నారే తమరు అంటాడు నవ్వుతూ. అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టేద్దామని ముందుకు వంగుతుంది. అర్జున్ ఫాస్ట్గా తన పెదవుల్ని వసు పెదవులకి అనువుగా పెట్టేసి కిస్ తీసేసుకుంటాడు. వసు షాక్ అయి, ఇది చీటింగ్ అంటుంది ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టి. నువ్వు చేసేదాన్ని మరేమంటారు చిన్నమ్మ, అందుకే ఇలా. వెళ్ళు, నీకు టైం అవుతుంది అంటాడు వసుని తోస్తూ. వసు కోపంగా చూస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. నువ్వు నా మనసుని నీ వశం చేసుకున్నావు చిన్నమ్మ అని నవ్వుతూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు మీటింగ్ కోసం రెడీ అవ్వడానికి. వసు రెడీ అయ్యాక ఇద్దరు కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. వసు, అర్జున్ ఇద్దరు మీటింగ్ కోసం అన్ని పేపర్స్ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే విహారీ వస్తూ వాళ్ళని విష్ చేసి అంజలి వచ్చిన సంగతి చెప్తాడు. ఇద్దరు విహారీతో కలిసి మీటింగ్ రూమ్లోకి వెళ్తారు. అంజలి వచ్చి మీటింగ్ రూమ్లో కూర్చుని తన పిఏతో డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ బ్లాక్ సూట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్తో చాలా హుందాగా నడుస్తూ వస్తుంటే, పక్కనే వసు చక్కని చీర కట్టులో మంచి అఫీషియల్ లుక్స్తో నడుస్తూ వస్తుంది. వెనకే విహారీ కూడా వస్తాడు. అర్జున్ని చూస్తూనే అంజలికి చాలా జల్స్గా అనిపించింది. పక్కనే అంత అందమైన అమ్మాయితో, అది కూడా తన వైఫ్ అని తెలిసాక అదేంటో తెలియకుండానే అర్జున్ వసుల మీద ఒకలాంటి కసి పెంచేసుకుంది. కానీ ఇది టైం కాదని అనిపించి సైలెంట్గా కూర్చొని ఏమీ పట్టనట్టు ఫైల్స్ చూస్తుంది. అర్జున్ అసలు అంజలిని ఫేస్ చేయలేను అనుకున్నవాడు కాస్త వసు వల్ల ఇప్పుడు అంజలి జస్ట్ బిజినెస్ క్లయింట్గా కానీ కనిపించింది. చెప్పుకోవడానికి అసలు స్పెషల్గా కూడా అనిపించలేదు. అంజలిని చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది అర్జున్కి ఇలా ఉన్నందుకు. వసు అంజలిని చూస్తూనే చక్కగా ఉన్నారు కానీ అర్జున్ని బాధ పెట్టారు అనుకుంటూ తన ప్లేస్లో కూర్చుంది. విహారీకి ఆల్రెడీ అంజలి తెలుసు కాబట్టి తన పని తను నార్మల్గా స్టార్ట్ చేశాడు. అంజలిని విష్ చేసి వాళ్ళ డీల్ మొత్తం చెప్తాడు విహారీ. ఇందులో మీకు ఫేర్గా మాత్రమే ఉంది. మా కంపెనీ ఎంప్లాయీస్ మీకోసం పనిచేయడం ఎంతవరకు కరెక్ట్? మరి మీరు చెప్పినట్టు ఒక 3 monthsలో మీకు ప్రాఫిట్ ఎలా చూపించాలనుకుంటున్నారు అంటాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ విహారీ. దెన్ మీ వల్ల కాదని ఒప్పుకొని పక్కకు తప్పుకోవాల్సింది అంటుంది యాటిట్యూడ్ చూపిస్తూ అంజలి. కావాలని సైలెంట్గా ఉంటుంది. అర్జున్ ఈ సిచ్యువేషన్ నుండి ఎలా అయినా బయటికి రావాలని వసు. ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఇప్పటికైనా మించిపోయిందే లేదు. జస్ట్ అగ్రీ ఇట్ అండ్ మీ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయడానికి గెట్ రెడీ అంటుంది అంజలి. అర్జున్ గ్లాసెస్ తీసి అంజలిని సూటిగా చూస్తూ, మీ కంపెనీకున్న లాస్ ఎంతో తెలుసా మిసెస్ అంజలి అంటాడు. దానికి మీ డీల్కి ఏంటి రిలేషన్? మీ కంపెనీ లాస్ అవ్వడానికి కారణం ఏంటో చెప్తారా అన్నాడు. మా ఎంప్లాయీస్ వల్ల అని సింపుల్గా నెట్టేసింది వాళ్ళపైకి. అందుకే వాళ్ళతోనే వర్క్ చేయించి సరిగ్గా వాడుకుంటే కంపెనీ ఎలా ప్రాఫిట్లోకి వెళ్తుందో నేను చూపిస్తాను. మీకు మీ కంపెనీ ప్రాఫిట్లోకి రాకూడదు అనుకుంటే
లీవ్ ఇట్. అండ్ వన్ ఇంపార్టెంట్ మ్యాటర్, మా కోసం మీరే మా దగ్గరకు వచ్చారు, మేం కాదు. అది గుర్తుంచుకొని సరిగ్గా మాట్లాడితే మీకు మీ కంపెనీకి మంచిది. మేం చెప్పిన డీల్ ఈజ్ ఫైనల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ దెన్ బిపిన్ గారితో మాట్లాడుకోండి. మీ డెసిషన్ ఈరోజు ఈవినింగ్ లోపు చెప్పండి. ఇప్పటికే టైం వేస్ట్ చాలా అయింది అంటూ లేస్తాడు అర్జున్. అంజలి తరపు ఎంప్లాయ్, బట్ మిస్టర్ అర్జున్, మనం ఇంకా కొన్ని విషయాలపై క్లారిటీకి రావాల్సి ఉంది. ఆ క్లారిటీస్ అన్నీ నేనిస్తాను అంటుంది వసు. అంజలి అర్జున్ అలా వెళ్ళిపోవడం, అలానే వసు మాట్లాడడం తనకి చాలా అవమానంగా అనిపించింది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డీల్ పేపర్స్ మీద సైన్ చేసేసి కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ, గెట్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అంజలి అలా వెళ్ళిపోవడంతో మేడంకి బాగా అయింది, లేదంటే అర్జున్తోనే పెట్టుకుంటుందా అని నవ్వుతాడు విహారీ. అన్నయ్య, నేను ఇవి జాగ్రత్తగా ఫైల్ చేసి వస్తాను, అర్జున్ గారి దగ్గరికి మీరెళ్ళండి అంటుంది వసు. ఓకేరా అంటూ వెళ్తాడు విహారీ. అంజలి కారులో వెళ్తూ తన వైపు నుండి ఎలాంటి ఆటంకాలు సృష్టించాలో ఆలోచన చేసుకుంటూ ఇంటికెళ్ళింది. అర్జున్ విహారీకి చెప్పి ఇంటికెళ్ళిపోతాడు. తన వర్క్ చేసుకుంటూ ఉండగా వసు వచ్చి, ఈయనేరే అన్నయ్య, క్యాబిన్లో లేరు అంటుంది విహారీతో. ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాడురా అన్నాడు. ఓ అవునా అంటూ, సరే నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తుంది. నాకు చెప్పకుండా ఇంటికి ఎందుకు వెళ్ళాలి? మార్నింగ్ అంతసేపు ఆయన కోసమే కదా అన్ని మాటలు చెప్పాను, అయినా అంజలి గారిని మర్చిపోలేకపోతున్నారా అనుకుంటూ కొంచెం కోపం కొంచెం బాధతో ఇంటికి చేరుతుంది. డోర్ తీసేయడంతో లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడ అర్జున్ కనపడకపోయేసరికి రూమ్కి వెళ్ళింది. అక్కడ అర్జున్ లేకపోయేసరికి ఫోన్ చేసింది. చిన్న పనుంటే చేస్తున్నాను, ఫ్రెష్ అవ్వు, ఇప్పుడే వస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతుంటే, చిన్నమ్మ అంటూ అర్జున్ రూమ్లోకి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారు అర్జున్ గారు? మెయిన్ డోర్ కూడా ఓపెన్లో పెట్టి అంది. పక్కింటి బామ్మ, ఏమైనా విశేషమా? మనవడా మీ ఆవిడ ఈ మధ్య కనపడట్లేదు అంటేను, విశేషం జరగాలంటే ముందు కార్యం జరగాలి, అది జరగాలంటే 3 నెలలు ఆగాలని ఆమెకు మొత్తం వివరంగా చెప్పి వస్తున్నా అంటాడు నవ్వుతూ. అసలు మీకు సిగ్గే లేదా? బామ్మగారితో అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా అంటుంది కోపంగా చూస్తూ. ఏం చేయమంటావు? మా ఆయన మీటింగ్తో అలసిపోయి ఉంటాడు, కాస్త ఆయనకి తిండి పెడదాం, ముద్దు పెడదామని ఏమైనా ఉంటే కదా, అందుకే కనీసం నా బాధ వింటాను అంటే ఆ బామ్మకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మీకేంటి నష్టం అంటాడు మీదికి వెళ్తూ. మీకెప్పుడు అదే దేశేనా అంది. మరి నాకేమైనా పెళ్ళై పిల్లలు పుట్టేసి ఒక 70 వచ్చేసింది అనుకుంటున్నావా? నీకులాగా అసలే మంచి వయసులో ఉంటే అంటాడు కోపంగా వసుని చూస్తూ. అంటే నేను ముసలిదాన్ని అంటున్నారా అంటుంది ఉడుక్కుంటూ. అనుకోవడం ఏంటి, నువ్వు ముసలి మామవే, ఒక ముద్దు తెలీదు ఏమీ తెలీదు అంటాడు వసు తల మీద ఒకటిస్తూ. మిమ్మల్ని అంటూ అర్జున్ని కొట్టడానికి చెయ్యెత్తేసరికి అర్జున్ ఎస్కేప్ అయ్యాడు. ఇద్దరు ఇల్లంతా తిరుగుతూ కొట్టుకుంటూ అలసిపోయి బెడ్ మీద పడ్డారు. అర్జున్ పక్కనే ఉన్న వసుపై పడ్డాడు. లేవండి, నేను మా అమ్మని కదా అంటుంది కోపంగా వసు. పర్వాలేదులే, నువ్వు ఎవరైనా నేను అడ్జస్ట్ అయిపోతా, పెళ్లి చేసుకున్నాను కదా తప్పదు అంటాడు నటిస్తూ. మీకు అల్లరి ఎక్కువైపోతుంది అర్జున్ గారు, అందుకే ఇంట్లో అల్లరి చేసే పిల్లల్ని కనేసావనుకో నా అల్లరి తగ్గిపోతుంది అంటాడు అర్జున్. పోండి బాబు, నేనేమీ మాట్లాడినా అక్కడికే వస్తున్నారు అంటుంది. సరే కానీ రేపటి నుండి మన పని స్టార్ట్ చేయాలి, మన వాళ్ళకి నువ్వే అసైన్ చేయి అక్కడ జాబ్స్, నేను రేపు మన ఎంప్లాయీస్తో మాట్లాడతాను అన్నాడు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అర్జున్ గారు, అంజలి గారు చాలా కోపంగా వెళ్ళారు అంటుంది. నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు చిన్నమ్మ, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటాడు తనని హక్ చేసుకుంటూ. అందుకేనా వదిలేసి వచ్చేశారు అంది. అందుకు కాదు, కాసేపు ఆగి ఉంటే నేనే వచ్చి పికప్ చేసుకునేవాడిని, కానీ మీరే వచ్చేశారు అంటాడు. అంటే మీరు వెళ్ళిపోయారనేసరికి ఎక్కడ బాధపడుతున్నారని కంగారులో వచ్చేసాను అర్జున్ గారు. నువ్వు ఉండగా నాకేం దిగులుండదులే చిన్నమ్మ, ఇంతకీ నేనెందుకు ఫాస్ట్గా వచ్చేసానంటే మనకి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అంటాడు. ఎందుకు మీకు, నేను చేస్తాను కదా అంటుంది అర్జున్ జుట్టుతో ఆడుకుంటూ. ఇవాళ ఒక్కరోజే కదా చిన్నమ్మ, తర్వాత అసలు తినడానికైనా టైం ఉంటుందో ఉండదో అని నీకోసం వండాలనిపించి వండాను, పద భోజనం చేద్దాం అంటాడు లేస్తూ. వసు, కాసేపు ఇలానే ఉండండి అర్జున్, మళ్ళీ మన బ్యాచ్ వచ్చేస్తే మీరు అక్కడ నేను ఇక్కడ అంటుంది బెంగగా అనిపించి. సరే అంటూ వసుని ఇంకా చుట్టేస్తూ అలానే నిద్రపోతారు ఇద్దరు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.